అమ్మే నేను పోతాను అనగానే అమ్మ నేత అనుకుంటా ముందే వచ్చి ఉంటుంది. ఇప్పుడు ముందే వచ్చి ఆటోలో కూర్చుంది బయటకు వెళ్తాను అని. బయటకంటే ఎక్కడికో కాదు, ఇవాళ సండే పోలియో చుక్కలు వేస్తున్నారు. June 28 కదా, స్కూల్లో పోలియో చుక్కలు వేస్తున్నారు అంటే వెళ్తున్నాం. పాప, నేను, బాబు. మేము ఎటు బయటకు వెళ్ళాలన్నా సరే మా తమ్ముడే తీసుకెళ్ళేది. స్కూల్లో పోలియో చుక్కలు వేస్తున్నారు. నేను చదువుకున్న స్కూల్కి వెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. 7th వరకు అక్కడే చదువుకున్న స్కూల్లో. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడైతే 5th వరకే ఉంది, కానీ మా అప్పుడైతే 7th వరకు ఉంది. స్టూడెంట్స్ కూడా అప్పుడు ఎక్కువ మంది ఉండేది. నా నెంబర్ 7, రోల్ నెంబర్ 7 నాది. మా క్లాస్లో మొత్తం 9 మెంబర్స్, నా నెంబర్ 7. చాలా బాగుండేది. కానీ ఇప్పుడు 5th వరకే ఉంది. మొత్తం చేంజ్ అయిపోయింది స్కూల్ మొత్తం. మా అప్పుడైతే టీచర్స్ కూడా ఎక్కువ మంది ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడు ఇద్దరే ఉంటున్నారు స్కూల్లో టీచర్స్. హెడ్ మాస్టర్, ఇంకో టీచర్, ఎక్స్ట్రా టీచర్ ఉంటున్నారు. మా అప్పుడైతే ఒక 7-8 మెంబర్స్ ఉండేవాళ్ళు టీచర్స్. నాకు బాగా గుర్తు. నాకు అప్పటి రోజులు గుర్తు వస్తుంది. మా స్కూల్కి వెళ్తుంటే చాలా, అంటే ఇప్పుడు మొత్తం చాలా చేంజ్ అయిపోయింది స్కూల్ మొత్తము. చెట్లన్నీ కొట్టేసారు. ఇక్కడ నోటీస్ బోర్డు అతికిచ్చారు పోలియో చుక్కలు అని. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. ఇదే నేను ఆడుకున్న ప్లే గ్రౌండ్. ఇక్కడ ఒక రోల్ ఉంటుంది, ఇందులో పచ్చళ్ళు నూరుకునేటోళ్ళం. పిచ్చాకులు తెచ్చుకొని అందులో వేసి రాళ్ళతో దంచుకునేది. ఆ ఆకు ఈ ఆకు తెచ్చుకొని. ఇదే మా స్కూలు. ఎంత బాగుందో కదా, అప్పుడు ఇంకా బాగుండేది. ఇక్కడ ఒక చింత చెట్టు ఉండేది. ఇక్కడ నోటీస్ పేస్ట్ చేశారు చూడండి, పోలియో చుక్కలని. పాప మార్క్ అస్సలు వేయించుకోలేదు. నెయిల్ పాలిష్ అనగానే హ్యాండ్ ఇచ్చింది. నెయిల్ పాలిష్ వేస్తారమ్మా అని చెప్తే ఇచ్చింది హ్యాండ్. అట్లే బాబుకి కూడా వేసారు. బాబు ఏదైనా వేయించుకుంటాడు, ఎందుకంటే చిన్నపిల్లాడు కాబట్టి. కానీ పాప మాత్రం నెయిల్ పాలిష్ అంటే మాత్రం నెయిల్స్ ఇవ్వదు. నెయిల్ పాలిష్ వేస్తా ఇటు ఇవ్వు అంటేనే వేస్తుంది, లేకపోతే అస్సలు హ్యాండ్ ఇవ్వదు, ఎవ్వరికి ఇవ్వదు. నాకు కూడా అంతే, నెయిల్స్ కట్ చేయడానికి కూడా ఇవ్వదు. మొత్తానికైతే నెయిల్ పాలిష్ అనగానే వేయించుకుంది మార్కింగ్. ఇంకా నర్సు మా నేమ్స్ ఫిల్ చేసుకుంది. మొత్తానికి మార్కర్ అయితే వేయించిన, కానీ ఇప్పుడు మొత్తానికి మెయిన్ ఘట్టం ఇదే. ఆమెకు భయం ఏం చేస్తారేమో అన్నానని, అందుకనే ఫస్ట్ బాబుకి వేయించిన, చూస్తుంది తర్వాత వేయించుకుంటుంది అన్నానని. కానీ అస్సలు వేయించుకోలేదు, ఏడ్చింది. మొత్తానికైతే పోలియో చుక్కలు వేయించినా సరే ఒక 2 drops వేసిర్రు. 2 drops వేస్తారా ఎవరికైనా. వేయించడం అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆటో మా కోసం రెడీగా ఉంది. ఆటో ఎక్కి ఇంటికి వెళ్తున్నాం. నేను చదువుకున్నప్పుడు స్కూల్కి ఇట్లా బోర్డు ఏం లేదు, గేట్లు కూడా లేవు, ఆ గోడ కూడా సరిగా లేదు. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెట్టి. మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ మాదప్పుడు. ఇప్పుడేమో మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయిపోయింది ఇప్పుడు. బాబేమో బాగా ఏడుపేసి త్వరగా ఇంటికైతే వచ్చేసిన నేను. పోలియో చుక్కలు వేయించారా లేదా కామెంట్లో కామెంట్ చేయండి.